ఇవాళ మేము ప్రభుత్వాన్ని నడిపిందే మందు అన్నారు. అంటే మందు అమ్మి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుని ప్రభుత్వాన్ని నడపమని ఎవరు అధ్యక్ష చెప్పారు? అంతేకాకుండా ప్రతిరోజు 8:30 దాటిన తర్వాత ఒక్కో మనిషి ఒక్కో బాటిల్ జేబులో పెట్టుకు వెళ్ళిపోతాడు. ఇంటి పక్క వరకు అమ్ముతాడు మళ్ళీ. మన టైంలో ఏదైనా బెల్ట్ షాప్ పర్మిషన్ ఒకటి ఉండేది అధ్యక్ష ఊరికి, కానీ ప్రతి చోట కూడా 10 సందు కూడా ఇవాళ ఈ లిక్కర్ని అమ్ముతూ ఉన్నారు. పైగా పక్కన ఎక్కడైనా అమ్మితే పోలీసులు తీసుకెళ్లి మరి కేసు పెట్టి వాళ్ళు జైలు పంపిస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈ చరిత్రలో ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రి చేసినాడు, పాత ముఖ్యమంత్రి ఏదో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన చేసిన దురాగతాలు లిక్కర్లో ఇంకెవరు చేయరు అధ్యక్ష. ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్ గాను, ఒక లిక్కర్ ఆంధ్రప్రదేశ్ గాను, ఆ లిక్కర్ తాగి ఆరోగ్యం పాడుతున్న కుటుంబాల్లో ఉసురంతా కూడా ఇలా తగులుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి మీరు దాని మీద దృష్టి పెట్టి ఇవాళ మనం ఇంకా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, మనం టైం వచ్చి అయిపోయిన తర్వాత 2020లో మిగిలిన అత్యధిక బ్రాండ్లు అన్ని కూడా